Watch Kannappa on June 27th at your nearest theatres. హైదరాబాద్లో వరుసగా వెలుగు చూస్తున్న హత్యలు, ఆత్మహత్య ఘటనలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యువతి లాడ్జ్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనూష అనే 26 ఏళ్ల యువతికి గతేడాది ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో అప్పటి నుంచి భర్తతో విడిపోయిన అనూష ఆన్లైన్ ఆర్డర్లపై బ్యూటీషియన్గా పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి నల్లగండ్లలో నివాసం ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ యువతి ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. రాత్రి 9 దాటినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ ఆమె కుటుంబ సభ్యులు అనూషకు అనేకసార్లు ఫోన్ చేసినా అస్సలు స్పందించలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4:30 సమయంలో గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో అనూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతురాలి సోదరుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మా సోదరి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు స్పందించి అనూష సీలింగ్ ఫ్యాన్ కర్టన్తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, అందుకు గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఇక అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.